హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ కంప్యూటర్ వర్క్స్ అండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే కొన్ని కంప్యూటర్ వర్క్స్ అండి, చాలా బాగున్నాయి. కొన్ని ఎవ్రీ టైం చూపిస్తున్నట్టే ఒక డిజైన్ అయినా కొత్త డిజైన్ అయితే ఉంటుంది వీడియోలో. మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఇందులో ఏదైనా డిజైన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి, నేను ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. శారీ అయితే ఓవరాల్గా ఇలా ఉందండి, పట్టు శారీ. దీంట్లో అంతా సింగిల్ కలర్. ఇక్కడ వచ్చేసి జెరీ కాపర్ ఉంది, కాపర్ జెరీ వచ్చింది. ప్లస్ శారీలో ఇక్కడ చూసారా లైట్గా బ్లూ షేడ్ ఉంది కదా, ఈ షేడ్ అంతే. ఇంకా శారీ ఓవరాల్గా అంతే అండి. బ్లౌజ్ కూడా సెల్ఫే ఉంది, సేమ్ ఉంది. దీనికైతే ఈ డిజైన్ సెలెక్ట్ చేశాము. చూసారా ఇలాగా కాపర్ జరీ వేసాను అనమాట, కాపర్ జరీ వేసాను. ఇక్కడ శారీలో వచ్చిన బ్లూ షేడ్ వేసాను అనమాట. సో అది వేసినందుకు కొంచెం గ్రాండ్ కనిపిస్తుంది. కాకపోతే డిజైను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నాక సూపర్గా చాలా డీసెంట్ లుక్ అయితే ఉంటుంది. హ్యాండ్స్ అయితే ఇలా ఉన్నాయి. నెక్ వచ్చేసి ఇది వరకు లాస్ట్ ఇయర్ వేసానండి, చాలా వేసాను ఈ టైప్ ఆఫ్ ఈ డిజైను. చాలా ఆర్డర్ వచ్చింది. ఈ టైంలోనే నేను ఆఫర్ పెట్టాను, అప్పుడు చాలామంది ఎంచుకున్నారు ఈ డిజైన్. చూసారా నెక్ ఇలాగా. మీకు ఇక్కడ కనిపించట్లేదు యాక్చువల్గా, లీఫ్కి మధ్యలో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అదే కింద వేరే కలర్ ఉంటే మీకు డార్క్ కలర్ కనిపిస్తుంది. లీఫ్ షేప్ ఇలాగా లైన్స్ కూడా ఉంటాయి అన్నమాట. కనిపిస్తుందా మీకు? ఈ కలర్లో కనిపించట్లేదు, లైట్ కలర్ కదా అందుకని కనిపించట్లేదు. ఇలా ఉంటుంది ఓవరాల్గా. బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది. ఫస్ట్ శారీ అయితే ఇది. నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి ఇదైతే అందరికీ తెలిసిన డిజైన్ అండి. ఇది పెళ్లి కూతురుది. వాళ్ళకి సింపుల్గా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో హ్యాండ్ ఆల్ ఓవర్గా ఉండాలన్నమాట. సో శారీ మొత్తము ఎల్లో కలరు, పింక్ బోర్డరు ఇలా. చూసారా? అంటే ఇది అందరు వేస్తారు ఈ డిజైను, కాకపోతే ఒక్కొక్క కలర్ మీద ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది కదా, అందుకని చూపిస్తున్నా. ఇలాగా చాలా బాగుంటుందండి డిజైను. త్వరగా కూడా అయిపోతుంది. డిజైన్ ఎక్కువ డిస్టర్బ్ చేయదు, సతాయిచ్చదు అనమాట. హాయిగా అయిపోతుంది. ఇలాంటి బ్లౌజులు 2 అయినా వేసుకోవచ్చు, 3 అయినా వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ టైము చేసుకుంటే. ఇది బ్యాక్ హ్యాండ్. ఇందులో షార్ట్ హ్యాండ్ ఉంటుంది, ఎల్బో హ్యాండ్ ఉంటుంది ఈ డిజైన్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నెక్ కట్ వర్క్ కూడా ఉంటుంది ఈ హ్యాండ్, ఈ డిజైన్లో కట్ వర్క్లో వస్తుంది, ప్లెయిన్ వస్తుంది. మనం ప్లెయిన్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా శారీ మొత్తం ఇప్పుడు అన్ని పేస్టల్ కలర్స్ వస్తున్నాయి కదా, మన కస్టమర్ ఎలాగ చెప్తే ఏ కలర్స్ వేయమంటే అవే వేస్తామన్నమాట. ఇది చూసారా? కానీ ఎంత డీసెంట్ ఉంది. మనకి సింగిల్ కలర్ చాయిస్ ఉంది ఇందులో. ఏంటంటే ఇదిగోండి ఇంతే. ఇది బార్డర్, ఇది శారీ అంతే. వాళ్ళు ఎక్స్ట్రా వేరే కలర్ వద్దన్నారు, శారీ కలరే కావాలి మనకి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అయినా ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్. ఇక్కడ వచ్చేసి శారీలో ఉండే గోల్డ్, వైట్ గోల్డ్ వేసాము. ఇక్కడ మాత్రం చూడండి బ్లౌజ్ కంటే ఒక్క షేడ్ ఎక్కువ అనమాట ఇలా. ప్లస్ ఇలాగా కొంచెం స్టోన్స్ పెడితే ఇక్కడ ఆ డిజైన్ కొంచెము మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది. ఓవరాల్గా నెక్ అయితే ఇలా ఉంది, పాట్ షేప్లో ఉంటుంది. పాన్ నెక్ అంటారు కదా, ఆ నెక్ షేప్ అండి. ఇలా ఉంది. ఫ్రంట్ కూడా కొంచెం ఇలాగే ఇలాగా కర్వ్ వస్తుంది ఫ్రంట్ కూడా. ఇదైతే ఇంకొక బ్లౌజు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా చాలా బాగుంటుందండి, ఆల్మోస్ట్ మగ్గం వర్క్ లాగా ఉంటుంది. ఇది కూడా శారీ సింగిల్ కలర్ అనమాట. ఇప్పుడు గోల్డ్ కలర్ పింక్ షేడ్లో ఉంది కదా, దీంట్లో సిల్వర్ ఉంది అనమాట. శారీ మన దగ్గర లేదు, జస్ట్ పిక్ పెట్టారు. చూసారా? ఇలాగా చాలా బాగుంది కదా, అసలు సేమ్ మగ్గం వర్క్ లాగే ఉందన్నమాట. హ్యాండ్ అయితే ఎల్బో హ్యాండ్కి ఇలా వేసాము. ఇది రిసెప్షన్ అంటే కొంచెం స్టేజ్ మీద ఉన్నప్పుడు ఇలా స్టోన్స్ ఉంటే బాగా షైన్ అవుతాయి కదా, అందుకని ఇలాగా డిజైన్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చి శారీ పింక్ కలర్ వేసాను, సిల్వర్, ఇంకా గోల్డ్ ఎక్కడ యూజ్ చేయలేదన్నమాట. హ్యాండ్కి అయితే ఇలా ఉంది.
నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ కూడా కంప్లీట్గా స్టోన్ వర్క్ పెట్టుకోవడానికి చాలా ఉంటుంది అన్నమాట. ఇందులో చూసారు ఇలా కంప్లీట్ స్టోన్ వర్క్ పెట్టుకోవచ్చు. ఇలా నెక్ వచ్చేసి ఇలా ఇది కూడా స్టోన్ వర్క్ కాకుండా అయితే మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది. ఇది బ్యాక్. ఫ్రంట్ వచ్చి ఫ్రంట్ కూడా ఇలా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది సింపుల్ అండి, కాకపోతే డిజైన్ చాలా బాగుంటుంది. శారీ చూస్తే అసలు కలర్ ఏంటంటే ఇది చూసారా, అన్ని పేస్టల్ కలర్స్. శారీ ఇలా ఉంది. శారీ వచ్చేసి ఇలా ఉంది. బ్లౌజ్ ఏమో ఇది పింక్. శారీలో కలర్ ఇక్కడ వేసాను. ఇక్కడ వచ్చేసి కాపర్ జరీ. ఇదంతా ఇక్కడ మధ్యలో కాపర్ జరీ. ఇది శారీ కలరు, ఇది శారీ కలర్. సింగిల్ కలర్ ఏమన్నారు కానీ శారీలో మనకి ఇక్కడ కాపర్ బుట్టీస్ వచ్చాయి కదా, అందుకని కాపర్ కూడా యూజ్ చేశాను. జస్ట్ సింపుల్. దీన్ని హెవీగా చేయొచ్చు బుట్టీస్ వేసి, అది కానీ వద్దన్నారు, అందుకని సింపుల్గా వేసాను అనమాట. ఫ్రంట్ కూడా ఇది. హ్యాండ్ దీనికి ఇంకొక హ్యాండ్ ఉంటుందండి, ఎల్బో హ్యాండ్. అది చాలా బాగుంటుంది. కంప్లీట్గా ఇక్కడ అంతా ఫిల్లింగ్ తోటి ఉంటుంది అనమాట. ఇలాగా పానీ వర్క్ వచ్చి, కాకపోతే అది వద్దన్నారు, అందుకని ఇది వేసాను. సింపుల్ కావాలన్న వాళ్ళు ఇలా వేసుకోవచ్చు. ఇంకొక బ్లౌజు. దీనికి 2-3 కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి, కాకపోతే మనం సింగిల్ కలర్ వాడామన్నమాట. ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్ రేర్ కాంబినేషన్. వాళ్ళ పింక్ శారీకి ఈ కలర్ వచ్చింది. ఇది గోల్డ్ షేడ్ లాగా ఉందండి. వాళ్ళు సింగిల్ కలర్తో వేయమన్నారు. అంటే చాలా వేయించుకుంటున్నారు అనుకోండి డిజైన్స్. సింపుల్గా ఉండాలి అనుకుంటారు, కొన్నిటికే హెవీగా వేసుకుంటారు, మిగతా వాటికి ఇలాగా సింపుల్గా డిజైన్ చేయించుకుంటారు అన్నమాట. చూసారా ఇలా ఉంది. దీనికి 2 కలర్స్ ఉన్నాయి. నేనైతే సింగిల్ కలర్తో చేశాను. హ్యాండ్స్ వచ్చేసి ఇంతే ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి శారీ అయితే ఇదండి. శారీలో ఉంది. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇలాగా. ఇది కూడా తక్కువ ప్రైస్లో, అంటే ఎల్బో హ్యాండ్కి తక్కువ ప్రైస్లో ఎల్బో హ్యాండ్ వేసుకోవచ్చు అనమాట. ఇలాగా 3 కట్స్ ఉంటాయి అంతే. ఇక్కడ ఒక కట్టు, ఇక్కడ ఒకటి, సైడ్ ఒకటి, అంతే. ఇది ప్లెయిన్ మీద అయితే బాగా కనిపిస్తుంది, కాకపోతే ఇలా హ్యాండ్కి మొత్తం జరీ బార్డర్ వచ్చింది కదా, దూరం నుంచి అయితే బాగా కనిపిస్తుంది అండి డిజైను. ఇలా దగ్గరగా చూపిస్తే మీకు గజిబిజి లాగా అనిపిస్తుంది. ఇలా ఉంది. హ్యాండ్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ తోటి ఇలా వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఇది డైమండ్ షేప్ అన్నమాట. ఇలా 3 కార్నర్స్ ఉంటుంది కదా, అది ఇలా ఉంటుంది. ఈ షేప్లో ఉంటుంది. డిజైన్ ఫాస్ట్గా అయిపోతుందండి. ఇది సింపుల్ ఉంటుంది డిజైన్. ఇలా వస్తుంది. దీనికి 2-3 కలర్స్ వాడచ్చు. ఇక్కడ నేను కింద గోల్డ్ జరీ ఇచ్చాను, పైన మళ్ళీ సిల్వర్ జరీ వేసాను అన్నమాట. ఇలా మధ్య మధ్యలో లైట్గా స్టోన్స్ ఇచ్చాను. ఫ్రంట్ కూడా 3 కార్నర్ ఉంటుంది కదా, నెక్ రౌండ్ నెక్ కాకుండా ఈ షేప్ వస్తుంది. ఫ్రంట్ నెక్ కూడా ఇలా ఉంటుంది. ఓకేనండి. చాలా ఉన్నాయి ఇంకా డిజైన్స్ వేసేవి, మీకు చూపించలేకపోతున్నాను. ఉన్నన్ని నాకు పాజిబిలిటీ అయినన్ని చూపిస్తున్నాను. వీడియో తీయడానికి కూడా టైం లేదు, ఫుల్ మ్యారేజ్ సీజన్ కదా, చాలా బిజీ ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.